వస్తాను సార్. ఓకే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శేఖర్. శ్రీరామ్. థ్యాంక్స్. ఏమిటేదో పుస్తకం తెచ్చినట్టున్నా? స్నేహలత రాసిన రక్తాసురు నవల్ సార్. ఇట్స్ అన్ ఎక్సలెంట్ బుక్. కళ్ళుండి మనసుతో చూడలేని ఈ ప్రపంచాన్ని గురించి చాలా చక్కగా రాసింది కదా. తన ఆలోచనలు అందరికీ అర్థమయ్యేలా చెప్పగలిగింది. అందుకు తాను పడ్డ శ్రమ, చూపించిన సహనం, సాహసం ప్రతి అక్షరంలోనూ కనిపిస్తున్నాయి. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ హర్. ఆవిడ మన ఎంప్లాయ్ కావడం మనం అందరం గర్వించదగ్గ విషయం. అవును సార్. నన్ను మరీ అంతగా పొగిడేకండి సార్. ఓ స్నేహలత, మీ ప్రోత్సాహం సహకారం లేకపోతే నా ప్రయత్నం ఇంత మంచి ఫలితాన్ని ఇచ్చేది కాదు సార్. ఓ కమాన్, యూ డిజర్వ్ ఇట్. నీ రక్తాశ్రువు నవలకి సాహిత్య అకాడమీ అవార్డు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందమ్మా. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. బై ద బై, నీ నుంచి ఇంకా మంచి అటెంప్ట్స్ రావాలని ఆశిస్తున్నాను. చూడమ్మా, నాదో చిన్న సలహా. చెప్పండి సార్. కళ్ళుండి గుడ్డివాళ్లుగా ప్రవర్తించే మనుషుల గురించి రాశావు, బాగుంది. చీకటి రంగు మరేమీ తెలియని వాళ్ళు, మనసుతో తప్ప కళ్ళతో చూడలేని వాళ్ళు, కేవలం మనిషి జాలి మీద ఆధారపడి బ్రతికే వాళ్ళు గుడ్డివాళ్ళు. వాళ్ళ జీవితాల గురించి ఏదైనా రాయకూడదు? మంచి సబ్జెక్ట్ అవుతుంది. వెరీ గుడ్ సజెషన్ సార్. థ్యాంక్ యూ. గుడ్డి వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపలేకపోయినా కనీసం వెలుగులోకి తెచ్చే ప్రయత్నమైనా చేస్తాను సార్. గతి యొక్క గమగము తెలియకనే ఈరవాణి ఈరవాణి చిలకల కొలికిరో పాడవేమే వలపులే తెలుపగా. చాలా గొప్పగా పాడారా. ఈ గుడ్డోడు కనుక మద్రాస్ మెయిల్ ఎక్కితే బాలసుబ్రహ్మణ్యం బందరెళ్ళిపోవాల్సిందేనరా. ఈ బాటనే నడచిరా నీ గగనాలలో నే చిరుతారనే నీ ఆధారాలలో నే చిరునవ్వనే స్వరమే లయగా ముగిసే సలలిత కలరుత స్వరనుత గతి యొక్క గమగము తెలియకే ఈరవాణి ఏంటిది? అదే అర్థం కావట్లా. ఏమిటలా ఆశ్చర్యపోతున్నారు? ఇది మీ పాటే. మీరు బాగా పాడుతున్నారని నేనే రికార్డ్ చేశాను. అద్దంలో మమ్మల్ని మేము ఎలాగుంటామో చూసుకోలేకపోయినా మా పాటలో చూసుకున్నాం తల్లి. మీరు ఇలా పాటలు పాడుతూ రోజుకి ఎంత సంపాదిస్తారు? చెప్పలేమమ్మా. మనసున్న మహారాజులు చేరితే చిల్లర వర్షం కురుతుంది, లేకపోతే ఆయాసం మిగులుద్ది. కళ్ళు లేనందుకు మీరు ఎప్పుడైనా బాధపడతారా? కళ్ళు ఉన్నోళ్ళు కూడా సత్తు నాణ్యాలు సిరిగిపోయిన నోట్లు వేసినప్పుడు మాత్రం బాధపడతాను తల్లి. నీ పేరు? నన్నమ్మ. నా పేరు రాజుగాడమ్మ. ఈడేమో కరీంగాడు. అలాగా అమ్మా, ఎలచ్చలుగా దగ్గరెత్తున్న ఏటి బాలాటాలను కూడా మర్యాదగా పలకరిస్తున్నారు. ఇంతకీ మీ పేరేటో ఏ పార్టీయో చెప్పారు కాదు. నా పేరు స్నేహలత. నేను పత్రిక ఆఫీసులో పనిచేస్తున్నాను. మీ గురించి తెలుసుకుందామని వచ్చాను. అమ్మా, మాట తూలేనని ఏమనుకోకుండా అమ్మా. మీరిద్దరు కలిసే ఉంటారా? మేమే కాదమ్మా, మా పెద్దయ్య, రంగడు, సీతాలు కూడా మాతోనే ఉంటారు. మల్లెపూల వాసన, మంచోల గాలి ఇట్టే తెలిసిపోద్ది తల్లి. ఇవిగోనమ్మ పూలు. ఏంటే అంత తొందరపడుతున్నావు? ఎక్కడికైనా వెళ్ళాలా? బస్ స్టాండ్ కాడ మా పెద్దయ్య మామ ఎదురు చూస్తా ఉంటాడమ్మా. కాకినాడ ఎక్స్ప్రెస్ ఎన్ని గంటలండి? 4 కపిల్ దేవ్ 4. కాకినాడ ఎక్స్ప్రెస్ అంటే కపిల్ దేవ్ అంటారేంటండి? రాజమండ్రి అని అడిగితే రన్ రేట్ చెప్పేట్టున్నారు. రన్ రేట్ 5.8. అనకాపల్లి డైరెక్ట్ బస్ ఎన్ని గంటలకండి? అవుట్ అవుట్ హీఈస్ అవుట్. ఎవడా అవుట్? నువ్వు అవుట్, నీ బాబు అవుట్. నువ్వు ఇలాగే కామెంటరీ వింటుంటే ఏ ఆఫీస్ లో సెక్సర్ కొడతాడు, ఆ దెబ్బకి ఏ చంద్రపూడలో సెటిల్ అవుతావు. అవుట్ అట అవుట్. రాజమండ్రి ఎక్స్ప్రెస్ వచ్చేసింది బాబాయ్. 10 నిమిషాల కంటే ఎక్కువ ఉండదు. గబాలు నక్కండి బాబాయ్. ఇది తప్పితే మళ్ళా బస్సు ఉండదు. గురు, పేపర్ ఒకసారి ఇస్తారా? ఇవ్వను. పోనీ హెడ్లైన్స్ ఏమిటో చెప్పండి. చెప్పను. పోనీ మార్నింగ్ షోస్ ఏమన్నా చెప్పండి. తెలీదు లేదు అని చెప్పడానికి పేపర్ ఎందుకు కొన్నట్టు? కేజీలు లెక్కన అమ్ముకోవడానికి. గురుగారు, నా పేపర్ నాకు ఇచ్చేయండి. బాబు శ్రీకాకుళం నాన్ స్టాప్ 7వ నంబర్ కాడ ఆగింది. నా పెట్టే. ఓ సారీ. నిద్దట్లో మరొకటి పెట్టి పట్టుకుపోతే పట్టుకుపోయి కానీ పడాలి మాత్రం పట్టుకోకు. చిత్తకుంటే
పెద్దయ్యా పెద్దయ్యా సీతాలో ఆ, పూలన్నీ అయిపోయినాయి ఏటమ్మా వచ్చేసినావు? అయిపోయినాయి పెద్దయ్యా వెళ్దామా? ఆ రంగడి గారిని కూడా రానియమ్మా, అంతా కలిసే వెళ్దాం. ఇవాళ ఆడెందుకు వస్తాడు? ఆడ అభిమాన వీరు చిరంజీవి కొత్త బొమ్మ దిగిందట. అలాగా? ఆ, ఆడికి సినిమా పిచ్చిపోయింది కాదే. చేతివేళ్లకు చూపునట్టు ఎంత అద్భుతంగా పలికించారు మీరంతా స్వరాల్ని. సంగీతానికి అవిటితనం లేదని నిరూపించారు. మా మీద జాలితో అంటున్నారు గాని మేము పాడే చిల్లర పాటలు ఏం బాగుంటాయి అమ్మగారు. కోకిల నల్లగా ఉన్నా కమ్మగా పాడుతుంది. అలాగే చిల్లర కోసం మీరు పాడినా చాలా చక్కగా ఉన్నాయి మీ పాటలు. అవును గాని సీతాలు, చీకటి పడుతుంది కదా, అలా అంతర్ తుడిచావా? లాంతరా మీకెందుకు? అది మాకు కాదమ్మా, వచ్చే పోయే వాళ్ళకి ఎలుగు చూపిస్తే వచ్చే జన్మలోనైనా కాస్తంత ఎలుగు ఉంటుందని. ఎలుగు లేకపోతే కళ్ళున్నా చీకటే కదమ్మా. నిజమే పెద్దయ్య. అది సరే, కరీం, చీకటి పడిందని నువ్వెలా చెప్పగలిగావు? ఏముందమ్మా, కాస్త పొద్దువాలిందంటే పక్కనున్న అయ్యర్ హోటల్లో సాంబార్ వాసన గుప్పమంట తల్లి. మరి పగలైతే? అది మరీ వీజీ. ఎండ సురుకుదనాన్ని బట్టి ఎంత టైం ఏందో ఇట్టే చెప్పొచ్చు తల్లి. ఆ అన్నట్టు అడగడం మర్చిపోయాను పెద్దయ్య. ఏ బస్సు ఎక్కడి నుంచి వస్తుందో ఏ ఊరు వెళ్తుందో ఎలా చెప్పగలుగుతున్నావు? ఏముందమ్మా, మాలాంటి గుడ్డోళ్ళకి తాకిడి ఇనికిడి వాసన అవే కదమ్మా కళ్ళు. మాకు చూపు తీసేసిన ఆ భగవంతుడు ఆ మూడు ఇచ్చి తన తప్పు తాను దిద్దుకుంటా ఉంటాడు. మిమ్మల్ని కలుసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు నిజంగా చూపున గుడ్డివాళ్ళు. మీరు మంచోళ్ళు గనక మాట అంటున్నారమ్మా. అందరూ మమ్మల్ని ఆట పట్టించే ఊళ్ళే, మీలా మాతో మాట్లాడే ఊళ్ళు ఎవరమ్మా? అదే మాట రంగా, మీరు గుడ్డివాళ్ళైనా చుట్టూ ఉన్న చీకటిని తిడుతూ కూర్చోక చేతనైన పనులు చేసుకుంటూ స్వతంత్రంగా బ్రతుకుతున్నారు. మీకు ఎప్పుడు ఎలాంటి సహాయం కావాల్సినా నన్ను అడగండి. వస్తాను, మళ్ళీ కలుస్తాను. మంచిదమ్మా. పెద్దయ్య బంగారం మా పెద్దయ్య అంటేనే మాకెంతో మమకారం. సీతాలు సింగారం పెద్దయ్య బంగారం. రంగా మంచి హుషారుగా ఉన్నావు. తమను వస్తున్నారని సంతోషం వేసి సినిమా పాటలు పాడుతున్నావు అంతేనా? దండాలు పూజారి బాబు. దండాలు దండాలు. మీ పని బాగుందర్రా. ఈ విశాఖపట్నంలో అద్దెలు దొరక్క జనం వస్తూ ఉంటే రోజుకి 2 రూపాయలు నా మొహాన్ని కొట్టి గుడి మొత్తం వాడుకుంటూ దర్జాగా బతికేస్తున్నారు. ఏం దర్జా బాబు, పగోడుకు కూడా ఈ బతుకొద్దు. ఇదిగో బాబయ్య, ఈ లాంతర్ వెలిగించి చీకట్లో ఓరు పడకుండా ఆ గోతి కడెట్టండి బాబయ్య. ఏమిటో రోజు మీకు ఈ నూనె ఖర్చు, నాకు ఈ వెట్టి చాకిరి ఎప్పుడు తప్పుతుందో ఏమిటో. వెలిగించేసానరా? వస్తానా? సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి. గుడ్డోళ్ళ కడుపు కొడితే అంతే మరి, మెళ్ళో జందివే పావే కరుస్తుంది. అక్కడికి నువ్వేదో సత్యహరిశ్చంద్రులాగా. చాలేవో, సొమ్మొకటిది సోకొకటిదని ఎవరో మహానుభావుడు ఈ గుడి కట్టిస్తే మీ ముత్తాసొమ్ములా దీన్ని అద్దెకిచ్చేసి గుడ్డోళ్ళని దోచేస్తున్నావు. తోళ్ళేందే రాసపిని కదలదని అద్దె డబ్బులతో పాటు వాళ్ళ అంతరు కూడా పట్టుకుపోతున్నావు. నువ్వేం తక్కువ తిన్నావా? వాళ్ళ సొమ్ము తిని తిని ఒంటి మీద తామరలా వలిచావు. తామరంటే ధనలక్ష్మి, కుంక. నన్నే కాదు, మా కొరనా. సరే అబ్బులు బాబా, రండి బాబు రండి. మీరు ఇంకా రాలేదేటా అనుకుంటున్నాను. అనుకుంటారా? ఆకలేడే అందరూ అమ్మ అనుకుంటారు, అడుక్కునే వాళ్ళు మాత్రం అబ్బులు అనుకుంటారు. మరి అందుకే అబ్బులంటే ఆంధ్ర ఫేమస్. అల్లీపురం సెంటర్ నుంచి అనకాపల్లి దాకా మరి ఇంక ఈడే సూపర్ స్టార్. సరేగాని ముందా చెప్పులు పట్టండి. అన్నమా, రొట్టెలా, రసమా, సాంబారా, కూర, చట్నీయా, ఏం కావాలో ఎర్లీగా చెప్పేయండి. మమ్మల్ని ఊరిస్తాను కానీ పేర్లు చెప్తావు గానీ నువ్వు వడ్డించేది ఒకటే కదా.
పాచిపోయిన అన్నము పులిసిపోయిన కూరలోనో. ఓరరే మరి అదే వద్దంటున్నాను. కరెక్ట్ గా ₹12.50 అయింది. ఇదిగోండి డబ్బులు, నక్కెట్టుకోండి. తిండి తిని బాగా తెలివితేటలు పెరిపారని సాచి ఇక్కడ సినిమాల తీరలో కొడితే సింహాచలంలో పడతావు. 10 పైసలకి పిప్పర్మెంట్కి ఇచ్చే నోటిచ్చి ₹10 నోట్ అంటావా? సరిగ్గా ఎవడో సెంటర్ చూసి బొక్కెట్టాడరా మీకు. మరి అందుకే ₹10 అప్పు రాసుకుంటున్నాను. ఒరేమో కూడా నువ్వన్నా సరిగ్గా చూసి చెప్పరా, అది నిజంగా ₹10 నోటు కాదా? ఇదిగో చూసారా, వీడు కూడా నేను చెప్పిందే చెప్తున్నాడు. నోటిస్తే ఆడుకుంటానంటున్నాడు, అంచేత ఆడికి ఇచ్చేస్తున్నాను. మరి అందుకే ఆ ₹10 అడుగు రాసుకుంటున్నాను. వెళ్ళొస్తాను. ఎదవ మనసులు ఎదవ లోకం. ఏం చేస్తారా, కనబడని భగవంతుడు, కనబడే మనుషులు అందరూ మనల్ని మోసం చేస్తా ఉన్నారా, మన గుడ్డితనంతో ఆడుకుంటా ఉన్నారా.